సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నిర్మిట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వేదిక ప్రజాపాలన రైతు మహోత్సవం రెండో రోజు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జిల్లా హార్టికల్చర్ అధికారిని సువర్ణ సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సాగు, పాడి పంటలపై రైతులకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. నేను పామాయిల్ రైతును మరియు దొరూరు మాజీ పిఎస్సి చైర్మన్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం ప్రభుత్వం మంచి కార్యక్రమం. ఇది రైతులకు ఒక అవేర్నెస్ పెట్టి రైతులు నష్టపోకుండా ఈ పంటకు పామాయిల్ పంటకు రావాలని చెప్పి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు గతంలో ఏ ప్రభుత్వం కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం రోటివేటర్లు, ట్రాక్టర్లు సబ్సిడీలు ఇచ్చుకుంటూ కొన్ని ఇచ్చింది. ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల గారు నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమం గొప్ప వ్యక్తి తుమ్మల, రైతు బిడ్డ. తనకు ఒక రైతులకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ సబ్సిడీ ఇప్పించడం, రోటివేటర్లు కానీ కల్టివేటర్లు కానీ మిగతా అన్నిట్లలో సబ్సిడీ ఇప్పిస్తూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం తుమ్మల గారిని కూడా, ఇంకా రాబోయే రోజుల్లో పామాయిల్లో వచ్చే వాటిని కూడా కల్టివేటర్ చేసే కార్యక్రమం చేసే మిషనరీస్ను కూడా సబ్సిడీ రూపంలో ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది గొప్ప మంచి అవకాశం రైతులకు, దీన్ని వాడుకోవాలి ప్రతి రైతు. ఈరోజు రైతు ఎంత కష్టపడ్డా 10,000 మిగిలే పరిస్థితులు లేదు. ఏ పంట వేసినా వరి పంట వేస్తే మునిగిపోతూ ఉన్నాడు, పత్తి పంట వేస్తే పురుగు మందు తాగే పరిస్థితి వచ్చింది. ఈరోజు పామాయిల్ వేసుకోండి, రైతులను చేసుకొని బాగుపడని చెప్పి ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తూ ఉన్నది. దీంట్లో ఒక పామాయిల్ రైతుగా మీరు 3 సంవత్సరాలు కష్టపడితే సంవత్సరానికి ₹1,00,000 మినిమం వస్తాయని చెప్పి ప్రతి రైతును కోరుతా ఉన్నాం. మీరు పామాయిల్కు ముందుకు రండి, పామాయిల్ పంటను వేయండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మీ పిల్లలను చదివించుకోండి, మీరు అన్ని విధాలా లాభపడని చెప్పి రైతులను కోరుతాం. నా పేరు సువర్ణ, నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సిద్దిపేట. ఇక్కడ మనము రైతు ఉత్సవాలు అనేవి నిన్నటి నుంచి మనకి స్టార్ట్ అయిపోయినాయి. మన తుమ్మల నాగేశ్వరరావు గారు, మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అలానే వివిధ మంత్రులు అందరూ కూడా, స్పీకర్ అందరు రావడం జరిగింది. నిన్న గ్రాండ్గా చాలా ఒక 2,000 ఫార్మర్స్తో మనము గ్రాండ్గా ఓపెనింగ్ అనేది చేసాము. ఇక్కడ రకరకాల స్టాల్స్, ఒక దగ్గర 150 స్టాల్స్, డిఫరెంట్ అగ్రికల్చర్ అనుబంధ శాఖలు, అగ్రికల్చర్ సంబంధించింది ఏం చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అవి అనేది టెక్నాలజీ పరంగా, ఫార్మ్ మెకనైజేషను, సోలారు, అలాంటి అన్ని డిఫరెంట్ ఫార్మర్కి ఏది అవసరమో ఈ మేళాలోనే అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ మేళాని అందరూ మన వేరే జిల్లాల నుంచి కూడా మొబిలైజ్ చేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులందరూ వచ్చి ఈ మేళాని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఇవాళ నుంచి ఇంకా 2 రోజులు ఉంది మనకు. 21, 22 రోజు గ్రాండ్గా మన గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మనం ఈ ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ అనేది ఇనాగ్రేషన్ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా వచ్చి మనము ఆయిల్ పామ్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. కాబట్టి మనం క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది జరగాలి. చాలామంది మన ఫార్మర్స్ అందరూ మన ప్యాడీ సైడ్ వెళ్తున్నారు. కాబట్టి దానికంటే మనం ఆయిల్ పామ్లోనే మనకు మంచి ఆదాయం ఉంది. కాబట్టి మనం కంపల్సరీగా ఆయిల్ పామ్ గ్రో చేయాలి. దానికి సంబంధించిన టెక్నికల్ సెషన్ కూడా ఆయిల్ పామ్ సంబంధించింది ఏ విధంగా, ఎందుకంటే కొత్త పంట ఫార్మర్స్ అందరిలో కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది. కాబట్టి రైతులను, మన సైంటిస్టులను కూడా మనం పిలిపించి వాళ్ళకి టెక్నికల్ సెషన్ ఇప్పిస్తున్నాము. వాళ్ళందరికీ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ సౌకర్యాలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మా హార్టికల్చర్ ఆఫీసర్ అయినా అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా వాళ్ళని వెహికల్ బస్సెస్ పెట్టి తీసుకొస్తున్నాము. ఇక్కడ కూడా లంచ్ ప్రోగ్రామ్ అవన్నీ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. నా పేరు సువర్ణ, నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ సిద్దిపేట. ఇక్కడ మనము నా పేరు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి, నేను ఆయిల్ ఫామ్ రైతును. ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నర్మెట్ట ఫ్యాక్టరీ ఉత్సవాలకు నేను వచ్చిన. ఇక్కడ రైతులకు అన్ని రకాల మెకనైజేషన్, టెక్నాలజీ, ఆధునిక వ్యవసాయ విధానాలన్నింటినీ పరిచయం చేయడం కోసం ఈ వ్యవసాయ స్టాళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాళ్ళ వల్ల ఇక్కడికి వచ్చిన రైతు ఎంతో కొంత తన విధానాన్ని మార్చుకొని మెకనైజేషన్ సైడ్ పోయి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయిల్ ఫామ్ పంట గురించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారికి, ఈ స్టాల్స్ ఏర్పాటు చేసిన అధికారులందరికీ మా ఆయిల్ ఫామ్ రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు రూపిరెడ్డి గోపాల్ రెడ్డి, నేను ఆయిల్ ఫామ్ రైతును. ఈ ఆయిల్